ఇంకొక కోణం కూడా నేను చెప్తా. ప్రధానంగా మీడియా ఏం చెప్తా ఉంది, మీడియా ఏం చేస్తూ ఉంది అనేది ఒకసారి మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. మీడియా కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు చూడండి, TV9 కానీ, మహా న్యూస్ కానీ, V6, 10TV, HMTV, RTV, HMTV ఇట్లా రకరకాల మీడియాలు ఏవైతే ఉన్నాయో, బండి సంజయ్ అంటే నాకు పేర్లు తెలియదు, కొన్ని మాత్రం రావడం జరిగింది. బండి సంజయ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా హనీ ట్రాప్ అని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ఆ మైనర్ అమ్మాయి పైన దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసు ఇంటెన్సిటీ ఏంది, అసలు ఏం జరిగింది ఏంది పూర్వపరాలు పరిశీలించకుండా బండి సంజయ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వాళ్ళ టీం నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ ఆధారంగా ఈరోజు నిన్న కథనాలు పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరిగింది. సో దానివల్ల బాధితురాలి కుటుంబం మనస్తాపానికి గురైంది. ఇది మంచి పద్ధతి కాదు. మీడియా హుందాగా వ్యవహరించాలి. నిన్న పొద్దున్నే 6 గంటలకే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే దాదాపు 11-12 గంటల ప్రాంతం వరకు కూడా ఈ యొక్క పోక్సో కేసు బుక్ అయింది అని చెప్పినటువంటి విషయం బయటికి పొక్కడంతో మీడియా పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిరు, అది నిజమా కాదా వెరిఫై చేసిరు, లేకపోతే రకరకాల ఎప్పుడు జరిగింది ఏంది అని వెరిఫై చేసిరు, అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకొని దాదాపు 11-12 గంటల ప్రాంతంలో ఈ యొక్క న్యూస్ సంబంధించి అంటే దాదాపు 5-6 గంటలు వెయిట్ చేశారు. ఎందుకు? ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించింది మనం వేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పక్కన ఉన్నది బండి సంజయ్ యొక్క కొడుకు కేసు కాబట్టి, హై ప్రొఫైల్ కేసు కాబట్టి బాగుండదని వెయిట్ చేసిరు. మరి అదే విషయాన్ని మీడియా కూడా ఏం చేయాలి, కేసు కరీంనగర్ సంబంధించిన కేసు బుక్ అయినప్పుడు ఏందో పూర్వపరాలు పరిశీలించాలి. మీరు పోక్సో కేసును చిన్నగా చూపించి ఈ యొక్క ఎక్స్టార్షన్ కేసును హైలైట్ చేయడం ద్వారా మైనర్ బాలిక యొక్క కుటుంబాన్ని మనస్తాపానికి గురి చేయడం జరిగింది. ఇది మీడియా చేస్తున్న దుర్మార్గం. నిన్న సోషల్ మీడియా కనుక లేకుంటే, నిన్న సోషల్ మీడియా ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఈ యొక్క సామాన్యులు కనుక స్పందించకపోతే ఈ కేసు ఇంత పెద్ద ఎత్తున వైరల్ అయ్యేది కాదు. ఈ అంశం ప్రధానంగా మీడియా, శాటిలైట్ మీడియా నిన్న మరి బండి సంజయ్ ఇచ్చేటువంటి కాసులకు కకృతిపడరా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే ఈ యొక్క అమ్మాయి మైనర్ బాలికకు సంబంధించినటువంటి పైన చాలా విష ప్రచారం చేయడం జరిగింది. నేను మహానిష్ వంశీని అడుగుతా ఉన్నాను, కొంచెమైనా సిగ్గుందా అనేకేమన్నా? ఆర్టీ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. ఇంత ప్రధాన మీడియా అంతా కూడా 10TV కూడా అసలు అమ్మాయి పేరుని ఎట్లా రివీల్ చేస్తారు నాకు అర్థం కాదు. ఆ మైనర్ అమ్మాయి పేరుని ఎట్లా రివీల్ చేస్తారు? ఇక మహానేష్ వంశీ అయితే ఇక మొత్తం బండి సంజయ్కి బాంచర్కి చెంచాగిరి చేస్తున్నట్టు కనబడతా ఉంది. మీడియా ఎంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించాలి? ప్రజలంతా ఒకవైపు ఉన్నారు, ప్రజలంతా ఆ నిజం వైపు నిలబడుతున్నారు. ఆ యొక్క బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి చాలా సీరియస్గా సోషల్ మీడియా వేదికగా ఫైట్ జరుగుతూ ఉంటే, దానికి భిన్నంగా మీరు ఈరోజు ఒక మైనర్ అమ్మాయి పైన ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు? హనీ ట్రాప్ అని చెప్పేసి మీరు వెరిఫై చేయాలి కదా, వెరిఫై చేయాలి కదా క్లియర్గా. అలా ఆయన ఇచ్చిన కంప్లైంటే తప్పని తెలుస్తూ ఉంది. ఆ కేసు అసలు ఏముండదు, కేవలం ఈ యొక్క పోక్సో కేసు బయటికి రాకుండా మేనేజ్ కావడానికి ఈరోజు ఈ హనీ ట్రాప్ అనేటువంటి ఒక ఇష్యూని రన్ చేశారు. కానీ ప్రజలు చాలా తెలివివంతులు కదా, సో వాళ్ళు సోషల్ మీడియాలో తమ యొక్క నిరసనను చాలా బలంగా వినిపించారు. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చ ఇదే జరుగుతోంది. నేషనల్ మీడియా కూడా ఇదే జరుగుతూ ఉంది. నేషనల్ మీడియాలో పెద్ద జాతీయ స్థాయిలో కూడా ఈ పోక్సో కేసు గురించే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే ప్రధాన మీడియాకు నిజంగా ఇప్పటికే శాటిలైట్ మీడియా అన్నా కానీ ప్రధాన స్రవంతి మీడియా ఏదైతుందో ఆ మీడియా అంటేనే ప్రజలకు చిరాకొచ్చే రీతిలో కనబడుతూ ఉంది. ఈరోజు మీరు చేసినటువంటి వ్యవహార శైలి కథనాల వల్ల మీ పైన ప్రజలు దుమ్మెత్తి వస్తున్నారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎట్లా నమ్ముతారు అనుకుంటారు? సో ఇది మీడియా చేస్తున్నటువంటి దుర్మార్గం. సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి వివరాలు ఇలా. ఇక్కడ చూడండి, ఇది నిన్న కరీంనగర్ పిఎస్లో ఇచ్చినటువంటి కంప్లైంట్. సో ఇది ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ యాజ్ పోలీస్ స్టేషన్ డేట్ చూసినట్టయితే మొన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు కట్టిరు ఏంది అనేది వివరాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో కంప్లైంట్ కాపీలో ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి ఇగో it is further submitted that a few of my friends had a similar issue with these people and had earlier lodged a complaint against
సో నిర్మల్ పోలీస్ స్టేషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది 21st April 2026 అండ్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ అన్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ దట్ రిగార్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిలో కొంత అమ్మాయి పేరు ఉంది కాబట్టి మనం చెప్పడానికి అవకాశం అయితే లేదు, 100% చూపించే అవకాశం అయితే లేదు. కానీ నిర్మల్ పోలీస్ అంటే ఒక సోషల్ మీడియాలో నేను చూసిన నిర్మల్ పోలీసులు ఏమో ఈ యొక్క కేసు అయింది అనేది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈయననే చెప్తున్నాడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏమంటారు ఇక్కడ నిర్మల్ పోలీస్ స్టేషన్ అంటే చాలా స్పష్టంగా ఇక్కడ లార్జ్ జే కంప్లైంట్ అగనెస్ట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ హాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ దట్ రిగార్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నది. సో దీనిలో ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ బండి భగీరథ్ చేసే తప్పేంది అంటే ఆ అమ్మాయి మైనర్ గర్ల్, ఆ అమ్మాయి పేరు పెట్టకుండా కనీసం పోలీసులు అయినా కానీ ఆ అమ్మాయి పేరు పెట్టకుండా ఈ కేసు రిజిస్టర్ చేయాల్సింది. ఎందుకంటే అమ్మాయి మైనర్ యొక్క గర్ల్ యొక్క ఐడెంటిటీ రివీల్ అవుతా ఉంది కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత బాధ్యత తీసుకొని వీటిని కొంత సరి చేయాల్సిన అవసరం ఉండే, కానీ చేయలేకపోయింది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్ బండి భగీరథ్కి. సో ఇప్పుడు నిర్మల్లో కేసు బుక్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి పోలీసులు ఏది అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు, తల్లిదండ్రులతో మాట్లాడినరు. ఆ ఫోటో అక్కడ మాట్లాడినప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఫోటోలు ఈమె దగ్గర ఉన్నటువంటి సమాచారం అవుతుందో బండి భగీరథ్ సంబంధించిన సమాచారం అవుతుందో అది కంప్లీట్గా ఎరేజ్ చేయాలి, ఆ ఫోన్లని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ నిజాలు ఏందనేది పోలీసులు చెప్పాలి ఒకటి. ఎందుకంటే అమ్మాయి సైడ్ పేరెంట్స్ సైడ్ వర్షన్ అది, అమ్మాయి కుటుంబం సైడ్ వస్తున్నటువంటి వర్షన్ అది. కానీ అసలు తెలవాల్సిన విషయం ఏంటంటే నిర్మల్ పోలీసులు వచ్చారా, అసలు కేసు కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయిందని చెప్పేసి ఈ బండి భగీరథ్ తన కంప్లైంట్ చెప్పడం జరిగింది. కాలేదని ఒక వర్షన్ వినబడతా ఉంది. అయితే ఆ కంప్లైంట్లో భాగంగా పోలీసులు వచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. పోలీసులు వచ్చి ఏం చెప్పారు, ఆ తర్వాత ఒక మీడియేటర్ తోటి బండి సంజయ్ బంజారాహిల్స్లోని ఇంట్లో ఈ యొక్క బాధితురాలి కుటుంబం అంతా కూడా వెళ్ళి కలిసిన సందర్భంలో అక్కడ ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నారు. అంటే మాట్లాడతారంటే అదే సెటిల్మెంట్ గురించి కాదు, క్లియర్గా వీళ్ళ కొడుకు యొక్క వ్యవహారం చెప్పడానికి వెళ్ళిరు. ఆ మీడియేటర్ చెప్తే ఆ మీడియేటర్ కల్పించిండు అని చెప్పేసి కొంత మనకు సమాచారం వస్తుంది. సో దీనిలో బండి సంజయ్ ఈ యొక్క కుటుంబాన్ని బెదిరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే తన యొక్క పవర్స్ కేంద్ర హోంశాఖ పవర్స్ యూజ్ చేసి బెదిరించిండని చెప్పేసి వార్తా కథనంలో వస్తూ ఉన్నాయి. దీనిలో ఎంతవరకు నిజమన్నది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. సో ఇది బెదిరించిండా లేదా ఈ విషయాలు తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి ఇందులో ఏం రాసిండు ఎఫ్ఐఆర్లో బండి భగీరథ్, నేను 50,000 ఇచ్చిన, ఇంకా 5 కోట్లు డిమాండ్ చేశారు, మేమంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్యాదర్ అయినాం అనుకుంటా రకరకాల వర్షన్స్ చెప్తా ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం ఉన్నతమైనటువంటి కుటుంబం, వాళ్ళు ఒక మంచి సంపాదించుకున్నట్టు కుటుంబమే. నిన్న ఆర్ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పిండు, ఆమె ఎవరైతే బాధితురాలు తల్లి ఎవరైతున్నారో ఆ తల్లి నిన్న ఫార్చునర్లో పేట్ బషీర్బాగ్ పిఎస్కి రావడం జరిగింది. అంతేకాకుండా పేట్ బషీర్బాగ్ పిఎస్ కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా ఇంకో మెర్సిడెస్ బెంజ్ కార్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు వీటికి ఆశపడరు. ఇలా 50,000 సంబంధించినటువంటి ఫోన్పే గూగుల్ పే ఇంకేదైనా ఉందా అనేది కూడా పంపిండా లేదా, పంపితే ఎట్లా పంపిండు, ఇవన్నీ కూడా తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అందులో 5 కోట్లు డిమాండ్ చేసింది అవాస్తవం అని చెప్పేసి కూడా పేరెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిలో ఇంకా చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే మొన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సమయంలో 7:30 గంటల ప్రాంతంలో ఎస్ఐ రావడం జరిగింది. ఆ ఎస్ఐకి వివరించిన తర్వాత ఎస్ఐ కొన్ని మార్పులు చేయమని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎందుకంటే అది పోక్సో యాక్ట్ కాబట్టి చాలా క్లియర్గా రాయమని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. దాంతో రాసి మళ్ళీ ఫ్రెష్ కాపీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత సిఐ గారు 9 గంటల ప్రాంతం నైట్ 9 గంటల ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పిఎస్కి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మూమెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు 9 గంటల సిఐ 9 గంటలకు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కేసు బుక్ కావడానికి దాదాపు ఎన్ని గంటల సమయం పట్టిందో చూడండి ఒకసారి. అంటే అప్పటికి 12:45 వరకు ఆ యొక్క బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లోనే వెయిట్ చేసింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది జరిగినటువంటి తంతు. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు హనీ ట్రాప్ అని చెప్పేసి బండి సంజయ్ సంబంధించినటువంటి ఒక వర్గం ఒక మీడియాతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే మైనర్ అమ్మాయి ఏ విధంగా హనీ ట్రాప్ చేయగలుగుతుంది? హనీ ట్రాప్ అంటే ఏంటి? ఇది ఒకసారి గమనించండి. హనీ ట్రాప్ అంటే ఏంటి? ఎంత ఈజీగా హనీ ట్రాప్ అనేస్తున్నారు. రాసేటప్పుడైనా కానీ చాలా క్లియర్ చెప్పాలి. ఇప్పుడు అందులో కోర్టు సినిమా అని చెప్పేసి ఒక కోర్టు సినిమా గురించి ప్రస్తావించారు. సో దానిలో అమ్మాయి బయటికి వస్తే విషయాలు బయటకు వచ్చినాయి కోర్టు సినిమాలో. కానీ ఇందులో అమ్మాయి బయటకు వస్తే చాలా విషయాలు కూడా మొత్తం బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అంత ఈజీగా తప్పించుకునే అవకాశం లేదు. అంత స్ట్రాంగ్గా ఉన్నది అమ్మాయి, అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది.
సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇందులో చాలా స్పష్టంగా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో దీనిలో ప్రధానంగా బండి సంజయ్ తన యొక్క పవర్స్ యూజ్ చేసి, తన యొక్క పవర్స్ వాడుకొని ఈరోజు కేసును డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇది జరిగిన కేసు సంబంధించిన పూర్తి వివరాలు. దీనిలో